బుద్ధిబలము అనేటువంటి లెసన్లో 5వ తరగతి మీనింగ్స్ చూద్దాము. క్రింది పదాలకు అర్థాలను తెలుసుకుందాము. చెలిమి అంటే స్నేహము, మిత్రుడు స్నేహితుడు, ఇంతి స్త్రీ, దెండ డెందము హృదయము, చింత బాధ, హితుడు మంచిని కోరేవాడు, వృక్షము చెట్టు, నేస్తం స్నేహం, గృహం ఇల్లు, వానరం కోతి, మకరం ముసలి, విస్తుబోయే ఆశ్చర్యపోయెను, స్తబ్దత చేష్టారహితం, మాను చెట్టు, మందమతి తెలివి తక్కువతనం, ప్రకృతి వికృతులు, ఇంతి స్త్రీ, నిజం నిక్కం, గృహం గీము, హృదయం డెందం. వ్యతిరేక పదాలు మిత్రుడు శత్రువు, చిన్న పెద్ద, ఎక్కుట దిగుట, పండు కాయ, నిజం అబద్ధం. ఇంకా చూడండి, జతపరచండి. పండ్లు కోసి కోతి వేసే అనేటువంటిది, తింటూ మొసలి చెలిమి చేసే అనేటువంటిది మీరు ఈ యొక్క మ్యాచ్ అనేటువంటిది చేయండి. తర్వాత వచ్చేసి తెచ్చి పెట్టవు కోతి డెందము, ఒట్టు పెట్టెను మొసలి పెండ్లాము, చింత ఏలను మిత్రమా నాకు తెలుప చెప్పమ్మా, అటులే చేసెను వానరం నీటి సాగెను మకరం, మొసలి నిజమని చేరెగట్టు, కోతి ఊరుకన ఎక్కె చెట్టు. ఇక్కడ ఉన్నటువంటి వాటికి జత చేయండి, అంటే పద్యంలో ఉన్నటువంటి వాటికి జత చేసి ఈ విధంగా మనము జత చేసాము. తర్వాత వచ్చేసి క్రింది వాక్యాలు ఎవరు ఎవరితో అన్నారో రాయండి. ఎందుకు బాధపడుతున్నావు, కోతి మొసలితో అడిగిందనమాట. ఎవరితో అన్నారు అనేటువంటిది రాయండి. కోతి మొసలితో అడిగింది, మొసలిని అడిగిందనమాట. కోతి మొసలితో చెప్పింది అని కూడా చెప్పచ్చు. నేనేమో వృక్షాలపై జీవిస్తాను, నువ్వేమో నీటిలో నివసిస్తావు. కోతి మొసలితో అనింది, నా వీపు మీద ఎక్కి కూర్చో. మొసలి కోతితో అనెను, నా చెల్లెల కోసము నా గుండెను తెచ్చి ఇస్తాను. కోతి మొసలితో అనెను, నా భార్య నిన్ను ఇంటికి తీసుకురమ్మంది. మొసలి కోతితో అన్నది, మన స్నేహాన్ని మరిచి నాకు ద్రోహం చేశావు. మొసలితో కోతి అనెను. తర్వాత వచ్చేసి విడదీసి రాద్దాము. మిత్రుడు ప్లస్ ఇచ్చెడి, నిజమని నిజము ప్లస్ అని, ఉపాయము ప్లస్ ఒకటి, స్తబ్దమైనది శబ్దము ప్లస్ అయినది. తర్వాత కోతి ఎక్కడ నివసించేది, నది ఒడ్డున ఒక చెట్టు ఉండేది, ఆ చెట్టు పైన కోతి నివసించేది. మొసలి కోతితో ఎందుకు స్నేహం చేసింది, నదిలో ఒక మొసలి ఉండేది, చెట్టు పైన ఉన్నటువంటి కోతి పండ్లు తింటూ కొన్నింటిని నీటిలో పడేసేది, ఆ పండ్లను మొసలి తింటూ కోతితో స్నేహం అనేటువంటిది చేసింది. మొసలి భార్య కోతి గుండెను ఎందుకు కోరింది, మొసలి తన స్నేహితుడైనటువంటి కోతి ఇచ్చినటువంటి పండ్లను కొన్ని మొసలి తన భార్యకు తీసుకువెళ్ళి ఇచ్చాడు. ఆ పండ్లను తిని మొసలి భార్యకు మనసులో చెడు ఆలోచన కలిగింది. చెట్ల పండ్లే ఇంత తీయగా ఉంటే వాటిని తినేటువంటి కోతి గుండెకాయ ఇంకెంత తీయగా ఉంటుంది అని అనుకుందనమాట ముసలి భార్య. ముసలితో తనకు కోతి గుండె కావాలని వెంటనే తెచ్చిపెడతానని ఒట్టు వేయించిందనమాట ఈ యొక్క ముసలి భార్య. ముసలి కోతిని ఏ విధంగా తన ఇంటికి తీసుకుని వెళ్తానని చెప్పింది. అందుకు ముసలి నా వీపు మీద ఎక్కి కూర్చో, నిన్ను చక్కగా మా ఇంటికి తీసుకువెళ్తానని చెప్పిందనమాట. ముసలి పైన కూర్చోమని చెప్పిందనమాట. ఆపద నుంచి కోతి ఎలా బయటపడింది, ముసలి తన భార్య అడిగినటువంటి కోరికను కోతితో చెప్పిందనమాట. అది నీటి మధ్యలో చెప్పిందనమాట. విన్న వెంటనే కోతి ఆశ్చర్యపోయింది, శరీరం కొయ్యబారిపోయింది, అంటే చనిపోతానేమో అని భయపడిపోయింది అనమాట. వెంటనే తేరుకొని ఈ ఆపద నుంచి బయటపడడానికి తెలివిగా ఒక ఉపాయాన్ని ఆలోచించిందనమాట. అయ్యో, ఇది ఎంతో చిన్న కోరిక, ముందే నువ్వు చెప్పి ఉన్నట్లయితే నాతో బాటే గుండెకాయను తెచ్చి ఉంటాను, జరిగిపోతుందని చెట్టు కొమ్మ పైన గుండెను దాచిపెట్టాను, త్వరగా ఆ చెట్టు దగ్గరికి తీసుకువెళ్ళు, నా చెల్లెల కోసము నా గుండెను తెచ్చి ఇస్తాను అని చెప్పి బయటపడిందనమాట. చెట్టు పైకెక్కి కోతి ముసలితో ఏమని చెప్పింది, చెట్టు పైకెక్కి కోతి ముసలితో ఈ విధంగా చెప్పిందనమాట. మన స్నేహాన్ని మరచి నాకు ద్రోహం చేశావు, నీ స్నేహాన్ని ఇప్పుడే వదులుకుంటున్నాను అని కోతి వచ్చేసి ముసలితో చెప్పింది.